హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ పూజ చేసిన కొబ్బరి చిప్పలు వేస్ట్ అవ్వకుండా ముక్కలు కోసి ఆయిల్ తయారు చేశాను. ఇలా చేశాను. మిక్సీ వేసుకుని మిక్సీ అది పేస్ట్లా అయ్యే వరకు ఉంచుకుని ఒక క్లాత్లోకి వడకట్టుకుని సపరేట్గా తీసి ఆ పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. అలాగ సపరేట్ చేసుకోవాలి. క్లాత్లో వేసి ఆ క్లాత్ గట్టిగా ప్రెస్ చేస్తే పాలు కిందకి మిగిలిన పేస్ట్ మొత్తం పైన పైన క్లాత్లో ఉంటాయి. అలా పాలు వచ్చినాయి. తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. ఈ పొడి ఎండబెట్టుకున్నారు. ఈ పొడి తర్వాత దేనిలోకైనా యూజ్ చేసుకోవచ్చు, కర్రీస్లోకి, ఫ్రైస్లోకి. ఆ మిగిలిన పాలు ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెడితే అలా మీగడ కట్టినాయి. ఆ మీగడ అదంతా తీసి ఒక గిన్నెలో వేసుకుంటే ఇలా ఆయిల్లా తయారవుతుంది ఫ్రెండ్స్. ఇది ఈజీగా వంటల్లో వేసుకోవచ్చు. మా మమ్మీ డైట్లో ఉన్నారు కాబట్టి ఇవి వాడతారు. మీకు కూడా నచ్చితే ఇది యూజ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఆయిల్ వచ్చిందో, హోమ్ మేడ్.